మాది వెలుగుపల్లి గ్రామం, తుంగుర్తి మండలం. నా పేరు కన్నారెడ్డి. నేను గత 2 సంవత్సరాల క్రితం ఈ చేపల చెరువు ఉన్నాను. ఫస్ట్‌లో తెల్ల చేపలు తెచ్చి పోశాను. పోసినాక అవి సంవత్సరం తర్వాత పట్టుబడి అయిపోయినాయి. ఆ చేపలు పోసినప్పుడు 4 కొర్రమీన్లు తెచ్చి ఇందులో వేయడం జరిగింది. అవి సంవత్సరం తర్వాత పిల్లలు చేయడం వల్ల ఆ పిల్లలు పెద్ద కావడం అనేది జరిగింది. సంవత్సరం తర్వాత ఇక అది చూసి ఎండాకాలం ఎండు చేపలు తెచ్చి రోజు దంచి వాటికి మేతగా వాడినాను. వాడడం వల్ల అవి చిన్నగా గ్రోత్ రావడం మొదలుపెట్టాయి. గత 4 నెలల నుంచి కొంచెం ఈ మైపాల్ ఫిషరీస్ వాళ్ళు కెమికల్ కింద కలిపే మిక్సింగ్లో ఇచ్చారు. అవి వాడడం వల్ల కొంచెం గ్రోత్ ఎక్కువైపోయింది. ఈ మధ్య ఒక నెల రోజుల క్రితం రెడ్ డిసీజ్ వచ్చింది. వాటికి మందులు వాళ్ళే మైపాల్ ఫిషరీస్ వాళ్ళు సప్లై చేశారు. అది కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మంచిగా ఉంది చేప. సుమారు 2,000, 3,000 దాకా ఉంటుంది ఇందులో. ఇది మృగశిర కార్తె పట్టుబడి చేయొచ్చు అని అనుకుంటున్నారు అందరూ. అప్పటి వరకు సంవత్సరం కేజీ చిల్లర వస్తుందని అంచనా. ప్రస్తుతానికి ఈ చెరువులు యూట్యూబ్లో చూసినట్టు అంత ఈజీగా లేవు ఇవి. మనం అనుకున్నట్టు ఉండవు ఇవి. చాలా కష్టపడాలి. దీంట్లో కష్టం పడితే దాంట్లో లాభం అనేది వస్తుంది. ప్రస్తుతానికి యూట్యూబ్లలో చెప్పేది మాత్రం వేస్ట్గా ఉండదు. మనకు అనుకున్నట్టు వాళ్ళు సహకారం చేయరు. వాళ్ళు మెడిసిన్ అని అదని పిల్లని అదని చెప్తారు, కానీ అదంతా వేస్ట్గా ఉన్న వాళ్ళు. అందరు గ్రహించి ఎవరైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఓ నెల రోజులు కొన్ని చెరువుల దగ్గర చూసి తర్వాత అవగాహన తెచ్చుకొని చేయండి. ఇది అనవసరంగా పెట్టుబడులు పెట్టి తీయడానికి నాకు అవగాహన లేక 5 లక్షల ఖర్చు వచ్చింది. ₹1,00,000, 2 లక్షలతో అయిపోయింది. 5 లక్షల ఖర్చు వచ్చింది. సుమారు 30 గుంటలు ఉంటుంది. దీని అవగాహన చేసుకొని అందరూ చేసేవాళ్ళు, కొత్త చేసేవాళ్ళు కొంచెం ఒక నెల చూసి తర్వాత చేయండి. దీని ఫలితం అనేది అవపడుతుంది. తొందరపడి ఎవరు చేయకండి. ఈ మెడిసిన్ అనేది నేను యూట్యూబ్లో చూసినాను, మైపాల్ ఫిషరీస్ వాళ్ళది. ఆ మెడిసిన్ అనేది వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ప్రవీణ్ సార్ గారు దానికి రెస్పాన్స్ అయ్యి తొందరగా వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితం వచ్చింది. గ్రోతింగ్ కూడా మంచిగా వస్తుంది. వాళ్ళు మనకు మంచి అవగాహన కూడా చెప్తున్నారు. వాళ్ళను నమ్మడం వల్ల కొంచెం ఫలితం అనిపించింది.